వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లోన్స్ తీసుకునే వాళ్ళ కోసం ప్రభుత్వం ఒక కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. సో లోన్ తీసుకునే వాళ్ళ అనే కంటే కూడా ఈఎంఐల బాధ నుంచి విముక్తి చేయడానికి ఆర్బీఐ ఒక కొత్త గైడ్ లైన్స్ తీసుకొని వచ్చింది. సో ఆ గైడ్ లైన్స్ ఏంటి? దీనివల్ల ఈఎంఐ కట్టే వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుంది? అండ్ ముఖ్యంగా ఈ రికవరీ ఏజెంట్స్ పెట్టే టార్చర్ నుంచి ఎట్లా మనని మనం రక్షించుకోవాలి అనేదే ఈ వీడియో. సో ఈ వీడియో చూసిన ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కమెంట్ చేయండి. అండ్ మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ కూడా కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అయితే ఇక్కడ ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. ఈ రూల్స్ ఏంటంటే ముఖ్యంగా రుణగ్రహీతల కోసం. అంటే ఎవరైతే కస్టమర్స్ లోన్ తీసుకొని ఉంటారు, అది ప్రైవేట్ బ్యాంక్లో కావచ్చు, లేదంటే ప్రభుత్వ బ్యాంకులలోనే కావచ్చు, లేదంటే ఈ యాప్స్, ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి కదా, అందులో కావచ్చు, ఏ రకంగా అయినా సరే ఇన్ కేస్ వాళ్ళు కనుక లోన్ తీసుకున్నారు, కొన్ని కారణాల వల్ల లోన్ కట్టలేని సందర్భాల్లో చాలా ఉంటాయి. ఇక ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పుడు లే ఆఫ్స్ అయితే తెలియదు, కానీ లే ఆఫ్స్ అవుతాయి అని వాళ్ళైతే కలగనలేరు కదా. ఒక ప్రైవేట్ ఉద్యోగి, ఆయన ఉద్యోగం పోతుంది, నేను లోన్ కట్టలేనేమో అని ముందుగా ఆలోచించలేడేమో కదా. సో అందుకనే ఇల్లు కొని లోన్ తీసుకున్నా, కార్ కొని లోన్ తీసుకున్నా, కనీసం ఒక ఆటో అన్నా, ఆటో పైన కుటుంబాన్ని పోషిస్తా అని లోన్ తీసుకున్నా ఆ లోన్ కట్టలేని సందర్భం ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఏజెంట్లు వినరు. చాలా టార్చర్ చేస్తుంటారు. పొద్దున్న లేస్తే ఫోను, రాత్రి అర్ధరాత్రి అయితే ఫోను, ఆ ఏజెంట్ తాగి మాట్లాడే బూతులు. సో ఇవన్నీ విని చాలామంది కూడా రుణగ్రహీతలు సూసైడ్‌లు చేసుకునే పరిస్థితి. సో అందుకని వీటన్నిటికి చెక్ పెట్టేటట్టు ఇకపై ఎవరైనా బ్యాంక్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ సంబంధించిన కంపెనీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక ఒక్క కస్టమర్‌కి లోన్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే కాల్ చేయాలి. డైరెక్ట్‌గా ఆ కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు. అండ్ ఆయనని వేధించడానికి అసలే వీల్లేదు ఆ ఏజెంట్. వేధించడం, బూతులు తిట్టడం, లేదంటే సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటో పెట్టి వైరల్ చేస్తా అని బెదిరియడం, లేదంటే ఆ ఏజెంట్ వాళ్ళకి సంబంధించిన, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ డబ్బులు కట్టలేదు, ఆ డబ్బులు కట్టలేడన్న విషయం ఆయనతో పాటు ఆయన చుట్టుపక్కల ఉండే కాలనీలల్లో, లేదంటే బస్తీలల్లో, ఆయన దగ్గర ఉండే రిలేటివ్స్, వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి, "ఇగో పలానా వ్యక్తి డబ్బులు కట్టలేదు, మీరు కడతారా, కట్టమని చెప్తారా, ఇట్లా అట్లా" అని చెప్పి వేధిస్తుంటారు. ఇకపై అవేవి కూడా చెల్లవు. అలా ఎట్టి పరిస్థితిలో చెయ్యరాదు. ఇన్ కేస్ ఏజెంట్ కనుక అలా బిహేవ్ చేస్తే ఏజెంట్‌తో పాటు ఆ ఏజెంట్‌ని పెట్టుకున్న బ్యాంక్ వాళ్లకు కూడా పనిషబుల్ అని హెచ్చరిస్తుంది ఆర్బీఐ. సో దీంతో పాటు నెక్స్ట్ వీళ్ళకి నోటీసులు ఇవ్వాలంటే కూడా రుణాల కట్టడాన్ని, లేదంటే సపోజ్ ఒకరు ఒక ఫోన్ కొనుక్కున్నారు, లేదు అంటే ఒక ఆటో కొనుక్కున్నారు. సరే, ఫోన్ కొనుక్కున్న ఈఎంఐని చెల్లించలేకపోతున్నారు. సో ఎంబటే వచ్చి ఇప్పట్లో ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఈఎంఐ ఎందుకు కడతలేరు అని ఆయనని ఏదో ఒక తీవ్రవాదిని ట్రేస్ చేసినట్టు ట్రేస్ చేసి దొరకంగానే ఆయన చుట్టూ నలుగురున్నారా, 10 మంది ఉన్నారా, ఆయన పెళ్ళిళ్ళున్నారా, సావులున్నారా, వాళ్ళ ఇంట్లోకి హాస్పిటలైజ్ ఉన్నాడా అనేది ఏముండదు. ఆ పర్సన్ దొరకుడే ఆలస్యం. దొరకంగానే ఫస్ట్ చేతిలోకెళ్ళి ఫోన్ లాక్కుంటారు. అది కొత్త ఈఎంఐ కట్టకపోతే అది వెంటనే లాక్కొని, ఈఎంఐ కట్టలే కాబట్టి నేను ఫోన్ తీసుకుంటున్నా, ఈఎంఐ క్లియర్ చేయి, ఆ తర్వాత నేను ఫోన్ ఇస్తా అంటారు. సో ఎమర్జెన్సీ కాల్ వచ్చినా, ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినా, వాళ్ళ ఇంట్లోకి బాలేని పరిస్థితిలో ఫోను ఆ పర్సన్ దగ్గర అందుబాటులో ఉంటుంది. సో ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితిలో ఏజెంట్స్ చెయ్యరాదు. సో ఏవైనా ఫోన్ కావచ్చు, లేదంటే ట్యాబ్ కావచ్చు, ల్యాప్‌టాప్ కావచ్చు, రికవరీ చేసే ముందు 30 డేస్ వాళ్ళకి అవకాశం ఇయ్యాలి. సో ఫస్ట్ 30 రోజుల్లో ఖచ్చితంగా మీ ఈఎంఐ కట్టాలి అనేది. ఆ తర్వాత తాత్కాలికంగా మాత్రమే ఆ వస్తువుని తీసుకునే ప్రయత్నం మాత్రమే చేయాలి. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 30 రోజులు అవకాశం ఇయ్యాలి. అంటే ఈఎంఐ మిస్ అయితే మళ్ళీ ఆ ఈఎంఐ కట్టడానికి 2 నెలల టైం ఇవ్వాలి. ఆ 2 నెలల్లో కూడా పర్సన్ కట్టకపోతే అప్పుడు ఆ గ్యాడ్జెట్‌ని వీళ్ళు తీసుకోవాల్సి ఉంటది. అయితే ఇన్ కేస్ ఆటో అయినా, క్యాబ్ అయినా వాళ్ళకు కూడా వెంటనే వాళ్ళ జీవనోపాధి దూరం చెయ్యొద్దు అనేదే ఆర్బీఐ గైడ్‌లైన్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆటో ఉన్నారు, ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఆటో కొనుక్కున్నారు. సో ఫైనాన్స్ కట్టలేకపోయారు ఆ నెల. "అన్న నేను వచ్చే నెల కడతనే" అంటే కూడా ఆయన ఇనడు. బూతులు తిట్టి మరి వెంటనే ఆటో లాక్కొని పోతాడు. మరి ఆటో లాకపోతే ఆయన ఈఎంఐ ఎట్లా కడతారు? అప్పు చేసే కట్టాలి. సో మళ్ళీ ఈ నెల ఈఎంఐ కట్టినా వచ్చే నెల ఈఎంఐకి ఇబ్బందయితది. సో అందుకనే ఎట్టి పరిస్థితిలో అలాంటి చర్యలకు పాల్పడొద్దు ఏజెంట్స్ అనేది చాలా సీరియస్ గైడ్‌లైన్ ఇచ్చింది. అండ్ దాంతో పాటు ఎవరైతే ఏజెంట్ సంబంధించి ఒక రుణగ్రహీతతో మాట్లాడేటప్పుడు
మంచి లాంగ్వేజ్‌లో మాట్లాడాలి. చాలా పొలైట్‌గా మాట్లాడాలి. అంతే తప్ప వేధించడం, బూతులు తిట్టడం ఇట్లాంటివి ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. అండ్ మాట్లాడిన తర్వాత ఆ కాల్ డాటా ఏదైతే ఉంటదో సదరు ఏజెంట్ 6 నెలల వరకు తన దగ్గరే ఉంచుకోవాలి. ఆ బ్యాంక్ ఈ 6 నెలల డేటా కస్టమర్‌కి సంబంధించింది భద్రపరిచి ఉండాలి. సో, ఎందుకు ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెస్తున్నారు అనంటే, ఇక్కడ కస్టమర్స్ లోన్ తీసుకొని ఒక పక్క మెంటల్ ప్రెషర్, ఇంకో పక్క ఫైనాన్షియల్ ప్రెషర్, ఇంకో పక్క ఎమోషనల్ ప్రెషర్. సో, వీటన్నిటిని తట్టుకోలేని పరిస్థితిలో ఉండి సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. సో, అందుకనే వీటిని అరికట్టాలి అండ్ ఈ ఏజెంట్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఆర్‌బీఐ ఇలాంటి గైడ్‌లైన్స్ తీసుకొనొచ్చింది. సో, పెడితే కేవలం గైడ్‌లైన్స్ సరిపోతదా? దాన్ని ఆచరించాలి కదా! సో, ఆ ఆచరించే బాధ్యత పూర్తిగా అది ప్రైవేట్ బ్యాంక్ అయితే ప్రైవేట్ బ్యాంకే, ప్రభుత్వ బ్యాంక్ అయితే ప్రభుత్వ బ్యాంకే. అండ్ ఈ లోన్ రికవరీకి సంబంధించిన వెళ్ళినప్పుడు కస్టమర్ పలానా రోజు, పలానా తేదీ, పలానా ప్రాంతానికి రండి అని చెప్తే తప్ప ఈ ఏజెంట్ పోకూడదు. వెళ్ళిన తర్వాత కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, చేసుకుంటాం, కొడతాం అంటే అస్సలు కుదరదు. సో, ఇలాంటి వాటికి అన్నిటికి కూడా చెక్ పెట్టాలి. అండ్ అసలు ఫస్ట్ ఏజెంట్ ఒక కస్టమర్‌తో ఎలా బిహేవ్ జేయాలి అనేది బ్యాంక్‌లే ట్రైనింగ్ ఇచ్చి పంపించాలంట. ఈవెన్ ఆ కస్టమరు ఆ బ్యాంక్ ఏజెంట్‌ని థర్డ్ పార్టీ ఏజెంట్స్ ఎక్కువొస్తుంటారు. ఏజెంట్ వెళ్ళేటప్పుడు కూడా ఆయనకు సంబంధించిన కంప్లీట్ లోన్ డీటెయిల్స్ పేపర్ బ్యాంక్ నుంచి తీసుకొనెళ్ళాలి. అండ్ దాంతో పాటు దానిపైన గ్రీవియన్స్ సెల్ అధికారి ఎవరైతే ఈ లోన్ రికవరీకి సంబంధించిన హెడ్ ఉంటాడో ఆయనకు సంబంధించిన సంతకంతో మాత్రమే ఆ పేపర్ కంప్లీట్ సీల్ చేసి ఆ కస్టమర్ దగ్గరికి తీసుకొనెళ్ళాలి. సో, ఇలాంటి రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే. అండ్ జాన్వరి 1 నుంచి ఈ ఇంప్లిమెంటేషన్‌కి చేయబోతున్నట్టు ముందుగానే బ్యాంకులకన్నిటికి కూడా ఆదేశాలు జారీ చేసింది ఆర్‌బీఐ. సో, ఆర్‌బీఐ రూల్స్ మీకేమనిపిస్తుంది? నిజంగా మీరు కూడా హోమ్ లోనో, లేదంటే ఇంకేదో లోన్ తీసుకొని ఇట్లాంటి ఏజెంట్స్‌తో ఇబ్బంది పడుతున్నారా? సో, ఇబ్బంది పడుతున్నప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.